ఇక పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మందుబాబులు టెక్నాలజీని మామూలుగా వాడటం లేదు. మందేసి బండెక్కి పోలీసులకు చిక్కకుండా పెద్ద స్కెచ్ వేశారు. గోదావరిఖనిలోని మందుబాబులు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. పోలీస్ మామూలు స్క్వాడ్ అనే పేరుతో ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఆ గ్రూప్ లో 1000 మందికి పైగా మందుబాబులు గ్రూప్ సభ్యులుగా ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసినా అందులో ఉన్న గ్రూప్ సభ్యులు ఎవరో ఒకరు గమనించి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తారు. మిగిలిన మందుబాబులు ఆ రూట్ ని అవాయిడ్ చేస్తున్నారు. మొత్తానికి గోదావరిఖనిలో మందుబాబులంతా ఒకటై ట్రాఫిక్ కళ్లు గప్పి తిరుగుతూ ఉన్నారు. తాజాగా గోదావరిఖని మున్సిపల్ టీ జంక్షన్ దగ్గర నిన్న రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. ఓ ఆటో డ్రైవర్ ని ఆపి టెస్ట్ చేశారు. అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఓపెన్ చేసి చూస్తే పోలీస్ మామూలు స్క్వాడ్ వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులోకి వెళ్లి చూస్తే ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ తనిఖీలు చేస్తున్నారో డీటెయిల్స్ తో పాటు పిక్స్, వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ గ్రూప్ చూసి షాక్ అయిన ట్రాఫిక్ ఎస్ఐ హరిశంకర్ మందుబాబులను హెచ్చరించారు. అదే గ్రూప్ లో మీపై చర్యలు తప్పవంటూ ఓ వీడియో తీసి పోస్ట్ చేశారు. ఆ వీడియో చూసిన మందుబాబులంతా ఆ గ్రూప్ నుంచి ఒక్కొక్కరు లెఫ్ట్ అవుతూ ఉన్నారు. గ్రూప్ అడ్మిన్స్ కూడా గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిపోతున్నారు. ఏం గ్రూప్ ఇది? పోలీసు మామూలు స్క్వాడ్ ఏం గ్రూప్? నాకు తెలియదు సార్. అదే యాడ్ అయింది. నేను కూడా చూస్తలేను సార్. చూడండి సార్, నేను చూస్తలేను కూడా. అంతేనా? నేను కూడా సార్. అంతే, నేను చూడ సార్. చాట్ అవుతుంది చూడండి మీరే. నేను యాడ్ అయితే చేయలేదు. చూడండి సార్, ఆ వాట్సాప్నే ఎక్కువ చూడవు. నాకు సెల్ కూడా టచ్ అప్ తెలియదు. ఎట్లా ఫోన్ వస్తే మాట్లాడతా ఇడిచి పెడతా సార్. మన మొత్తం ట్రాఫిక్ 116 మంది, 1016 మంది. మేము ఫస్ట్ పడుకున్నప్పుడు 1024 ఉండే, 1024 ఉండే. అరే మామా, నేను ట్రాఫిక్ ఎస్ఐనా మామా. నా మీద గ్రూప్ పెట్టిరు కదా, వాట్సాప్ గ్రూప్. నేనే ట్రాఫిక్ ఎస్ఐని. గోదావరిఖని మున్సిపల్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తాను. డ్రంక్ అండ్ డ్రైవ్. రండి రా మామ, రండి చూసుకుందాం. చాలా రోజులు అవుతుంది రా భయ్. నేను నా మీద మీరు గ్రూపులు పెట్టుకొని తిరుగుతున్నారు, తప్పించుకుంటారు అనే విషయం చాలా రోజుల నుంచి వెతుకుతాను, దొరుకుతలేదు. ఈ రోజు దొరికింది రా భయ్. రండి రా భయ్. 1024 మెంబర్స్ ఉన్నారు గ్రూప్లో. ఎవరిని వదిలిపెట్టా. ఈ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో ఈ విషయం గురించి మా పై అధికారులతో మాట్లాడేసి నేను అందరి డీటెయిల్స్ తీసుకున్నాను ఆల్రెడీ. ఆ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని మళ్ళీ పిలిపించి సపరేట్గా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. దయచేసి పోలీసు వారి నుంచి తప్పించుకో ప్రయత్నం చేయకండి. మీరు ఎందుకంటే యాక్సిడెంట్ నుంచి తప్పించుకోలేరు. మహా అయితే మీరు మాకు ఫోన్ చేయించో, రికమెండేషన్ చేయించో మా దగ్గర నుంచి ఫైన్, కేసు కాకుండా చూసుకోగలరు కావచ్చు. కానీ యాక్సిడెంట్ అయినప్పుడు మీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎలాంటి రికమెండేషన్ పనికిరాదు. ఎవరితో ఫోన్ చేయించినా లాస్ట్ మూమెంట్లో టైర్ ఎక్కేటప్పుడు లారీకి గుద్దుకొని లారీ యొక్క టైర్ మన మీదికి ఎక్కుతున్న క్షణంలో ఎవరికి ఫోన్ చేసినా టైర్ ఆగదు, ఖచ్చితంగా తొక్కుకొనే పోతుంది.